హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. ఈ రోజే రిలీజ్ అయిన పిక్చర్ జాక్ సినిమా. జాక్ అనగానే మనకు గుర్తొచ్చేది టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ అనగానే మనకు గుర్తొచ్చేది కూడా టిల్లు క్యారెక్టర్. ఎందుకంటే యూత్కి అంతగా కనెక్ట్ అయింది ఈ పాత్ర. అందుకే టిల్లు ఏం చేసినా కూడా జనాలు నవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే డైలాగ్సే ఆ విధంగా ఉంటాయి. అలాంటి సిద్ధుతోని బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తీస్తున్నారు అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. ఇక తోడైంది రివ్యూలోకి వెళ్ళే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి భాస్కర్ చెప్పిన ఒక పాయింట్ అయితే గుర్తు తెచ్చుకోండి. జాక్ సినిమా ఒక రాయికి ఒక శిల్పానికి మధ్య జరిగిన కథ అని, తాబేలికి కుందేలికి మధ్య జరిగిన కథ అని, ఎర్ర బస్సుకి ఎయిర్ బస్కి మధ్య జరిగిన కథ అంటూ భాస్కర్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళినట్లయితే జొన్నలగడ్డ చిన్నప్పటి నుండి దేని మీద ఎక్కువ కాలం ఇంట్రెస్ట్ అయితే ఉండదు. క్రికెట్తో మొదలుపెట్టి ఆడిన ప్రతి ఆటలోనూ చేసే ప్రతి పనిలోనూ ది బెస్ట్ అని ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో మధ్యలో దాన్ని వదిలేసి వేరే పని మీద దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. దీంతో ఎందులో జాయిన్ అయినా సరే జాక్కి ట్రైనింగ్ ఇవ్వలేమని చాలామంది కోచులు ట్రైనర్లు కూడా చేతులెత్తేస్తారు. మరి దీంతో తనకి ఏది నచ్చితే ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ చేసే ప్రతి పనిని చాలా పక్కాగా అయితే చేస్తాడు. అలా మొత్తానికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాలో జాయిన్ కావాలని గట్టిగా డిసైడ్ అవుతాడు. ఇందుకోసం చాలా కష్టపడతాడు. ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. తనకి పక్కాగా జాబ్ వస్తుందని, సెలెక్ట్ అయ్యే వరకు మనలోని దేశభక్తి ఆగుతుందా అంటూ ముందే తన మిషన్ మొదలు పెడతాడు. అందులో భాగంగా ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థ హైదరాబాద్లో ప్లాన్ చేసిన బాంబు బ్లాస్ట్ని ఆపే క్రమంలో ఒక స్లీపర్ సెల్ని జాక్ పట్టుకుంటాడు. అయితే ఒక కన్ఫ్యూజన్లో ఏజెంట్ అయిన మనోజ్ ప్రకాష్ రాజ్ని కూడా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఒక పక్క టీం అలాగే టెర్రరిస్ట్ బ్యాచ్లకు కూడా జాక్ని ట్రేస్ చేసే పనిలో పడతారు. ఈ మధ్యలో అసలు తన కొడుకు జాక్ ఏం పని చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతని తండ్రి నరేష్ తాపత్రయపడుతుంటాడు. ఇది తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ వైష్ణవిని సంప్రదిస్తాడు. మొత్తానికి ఆ లేడీ డిటెక్టివ్ కారణంగా జాక్ టీంకి చిక్కుతాడు. అప్పుడు అసలు జాక్ని టీం సెలెక్ట్ చేయలేదని తెలుస్తుంది. ఆ బాధతో ఎలాగైనా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ను పట్టుకోవాలని జాక్ నేపాల్ వెళ్తాడు. మరి ఇందులో జాక్ సక్సెస్ అయ్యాడా, టీం తర్వాత ఏం చేసింది అనేది మిగిలిన కథ. ఇండియాలోనే ద బెస్ట్ ఏజెన్సీ అలాంటి రాలో జాబ్ సంపాదించడమే చాలా కష్టమైన పని. కానీ అలాంటి ఏజెన్సీకే టోకరా వేసి ఓ యువకుడు టెర్రరిస్ట్ గ్రూప్నే పట్టుకోవడం అనేది వినడానికి చాలా వింతగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దేశాన్ని కాపాడే ఏజెన్సీనే ఓ యువకుడు కాపాడడం అనేది ఇంకా వింత. అయితే ఎంత మాట్లాడుకున్నా ఇది సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎంత సినిమా అయినా వాస్తవాలకు దగ్గరగా ఉండడం చాలా ముఖ్యం. జాక్లో అదే మిస్ అయిందనేది ప్రేక్షకుల యొక్క సాధారణంగా భాస్కర్ చిత్రాలపై ఆడియన్స్కి చాలా నమ్మకం ఉంటుంది. బొమ్మరిల్లు నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వరకు ఆయన సినిమాలన్నీ కూడా సరిగ్గా గమనిస్తే హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా బలంగా ఉంటాయి. ప్రతి పాత్రని కూడా చాలా స్ట్రాంగ్గా రాస్తారు భాస్కర్ గారు. అందుకే సినిమా ఫలితం ఏదైనా సరే ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనికి సరైన ఉదాహరణ ఆరెంజ్. ఇక జాక్ విషయానికి వస్తే హీరో పాత్రని ఆయన డిజైన్ చేసిన విధానం బాగుంది. కానీ వాస్తవానికి అది ఎంత దగ్గరగా ఉందనేది ఆయన మిస్ చేయడం అయితే జరిగింది. అసాధ్యమైన పనులు హీరోలు చేయడం మన సినిమాల్లో సహజమే. కానీ ఒక దేశ ఏజెన్సీ కంటే గొప్పగా ఆ హీరో ఉండడం, పనులు చేయడం అనేది ఆడియన్స్కి కూడా నమ్మేలా అనిపించలేదు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర కూడా మొదట్లో కాస్త బలంగా అనిపించినా చివరికి వచ్చేసరికి తేలిపోయింది. భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి ఉన్నంత బలం ఈ చిత్రంలో వైష్ణవి క్యారెక్టర్కి దక్కలేదు. ఇక ఏజెంట్ టీమ్ హెడ్గా ఉన్న ప్రకాష్ రాజ్నే హీరో కిడ్నాప్ చేయడం, టెర్రరిస్టులని ఏజెన్సీ కంటే ముందే హీరో పట్టేసుకోవడం, ఒక పెద్ద ఏజెన్సీనే దేశాన్ని కాపాడలేమంటూ చెప్పడం, ఆ పనిని జాక్ చేయడం, ఇలా ప్రతిదీ ఆ ఏజెన్సీ ఎఫిషియన్సీని తక్కువ చేసి చూపించినట్లుగా అనిపిస్తుంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్, తల్లితో సెంటిమెంట్ ఇలా కొన్ని అయితే వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ సిద్ధు పిలిచిన ఓన్లైనర్స్, యాక్షన్ సీక్వెన్స్లు కూడా పర్వాలేదు అనిపించాయి. కానీ మెయిన్ మిషన్ మిస్ అవ్వడమే సినిమాకి పెద్ద మైనస్గా అయితే చెప్పుకోవచ్చు.
ఇక సినిమాకి ఉన్న ఒకే ఒక్క ప్లస్ సిద్ధు. తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగు, డైలాగ్ డెలివరీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇక వైష్ణవి చైతన్యకి ఇరగదీసేంత స్కోప్ అయితే ఏమి ఇవ్వలేదు. ప్రకాష్ రాజ్ చాలా రోజుల తర్వాత కాస్త నవ్వించారు. కానీ రా ఏజెంట్ మరీ ఇంత లైట్గా ఉంటారా అని అనిపించి అయితే జరిగింది. ఇక సుబ్బరాజు, బ్రహ్మాజీ, నరేష్ సహా మిగిలిన పాత్రలు ఓకే అని అనిపించాయి. ఇక పాటలు అయితే మరీ గుర్తు పెట్టుకునేటట్లుగా అయితే ఏం లేవు. తన స్టైల్కి భిన్నంగా భాస్కర్ చేసిన జాక్ అయితే మరీ గొప్పగా అయితే ఏం అనిపించలేదు. అలా అని బాలేదని కూడా చెప్పలేం. సిద్ధు ఫ్యాన్స్ అయితే సినిమాని ఓసారి చూడొచ్చు. ఇక సినిమా చివరిలో ఓ డైలాగ్ స్క్రీన్ మీద పడింది. ఓ శిలై ఉన్నానని భూమి కొంగున, నే ఒక శిల్పాన్నని దైవం తుల్లున, మలిచిన శిల్పం మలచని రాయి, ఈ రెంటిలోన గొప్పది శిల్పమా శిల, ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా, రెండింటి మధ్యన. మరి దీనికి అర్థం ఏంటో, దీనికి సినిమాకి లింక్ ఏంటో భాస్కర్కే తెలియాలి.